చీకటి. ఆ తర్వాత వాళ్లు బయటపడ్డారా? మరుసటి రోజు కనిగిరి రోడ్డుపోయి వాళ్ల కారు ఖాళీగా దొరికింది. ఆ ముగ్గురూ ఎక్కడా కనిపించలేదు. ఆ గుడి దగ్గరికి వెళ్లినవాళ్లు చెప్తారు, రాత్రి సమయంలో 3 వేర్వేరు కేకలు వినిపిస్తాయని. అంటే ఆ ముగ్గురి కేకలన్మాట. అవును. అందుకే ఒంగోలు, కనిగిరి, పొదిలి మధ్య ప్రయాణం చేస్తుంటే రాత్రి 12 తర్వాత ఆ రోడ్డును ఎప్పుడూ ఎంచుకోకూడదు అంటారు. ఎందుకంటే ఆ చిన్న అమ్మాయి ఇప్పటికీ ఎదురుచూస్తోంది మరొకరి కోసం. నిజంగానే గగుర్పాటు కలిగించే కథ ఇది. అవును. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ దెయ్యం కథ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇదొక ఇంటర్నెట్ స్టోరీ అనుకున్నా, మనకొచ్చిన ఆధారాల ప్రకారం అచ్చం ఇలాంటిదే ఒక వాస్తవ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దెయ్యాల వీడియోలు, ఆధునిక పారానార్మల్ వ్యాపారం మరియు మన ద్రావిడ దేవతల పురాతన చరిత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు భయం వెనుక ఉన్న అసలు కారణాలేంటో